హాయ్! అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్‌కి స్వాగతం. ఓం శ్రీ మహాగురు శరణమమ. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ గురువుగారు మనకి దైవంతో సమానం. నేను గురువుగారంటే నాకు విపరీతమైన భక్తి. గురువుగారు యొక్క మాట మనకి రక్షణ కవచం. మనల్ని రక్షిస్తుంది గురువుగారి మాట. చనిపోదామనుకున్న వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. వ్యాధిగ్రస్తులను కూడా ఆ వ్యాధి నుంచి రక్షింపజేస్తుంది. అయితే మనం దాన్ని భక్తితో నమ్మాలి. మనం పట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. గురువుగారు అంటే చదువుకున్న వారే కాదు, చదువుకోలేని వారే కాదు. మనం నేర్చుకోవాలన్న మాట కానీ, పని కానీ ఎవరి దగ్గర నుంచైనా మనం అది పొందినప్పుడు వారు మనకు గురుతుల్యులే. మా గురువుగారు చెప్పారు, నిజానికి నేను ఇలా జీవించి ఉండవలసిందే కాదు. మా గురువుగారు కృప, కటాక్ష, వీక్షణాల వాత్సల్యం వల్ల, వారి ఆశీర్వాదం వల్ల ఆరిపోయేటటువంటి జ్యోతులు వెలుగుతాయి. నిర్జీవమైనటువంటి వాటికి కూడా శక్తి పుంజుకుంటాయి. గురువుగారు కృపా, కటాక్ష, వీక్షణాలు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. కాలిపోయిన పంట మళ్ళీ యథావిధిగా చక్కగా కోతకొచ్చిందంటే అది గురువుగారి కృప, కటాక్ష, వీక్షణాలు ఉండడం వల్ల అలా జరిగిందని నా భావం. ఎందుకంటే మూడైపోయినటువంటి చెట్టును కూడా చిగురింపజేసేటటువంటి శక్తి గురువుగారికి ఉంది. గురువుగారు రాయి చేత కూడా చక్కగా పలికింపజేయగలుగుతారు. ఎందుకంటే స్థాణువును కూడా కదిలింపగలిగేటటువంటి శక్తి గానానికి ఉందంటారు, కానీ ఖచ్చితంగా గురువుగారికి ఉందని నేను నమ్మాను. నా నమ్మకం సత్యమైందని మీకు అనిపించినట్టయితే మీరు కూడా గురుభక్తి గురించి ఒక్కసారి యోచన చేయండి. మా ఈ హరిప్రియ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా గురువు గారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ బాయ్.